నాకు ఈ పెళ్లి ఇష్టం లేదమ్మా. ఆయనలాగే బాగా సున్నితమమ్మా. నో వే. ఎట్టి పరిస్థితుల్లో మందాకిని ఎలాంటి యాడ్ ఫిలిమ్స్ చేయదు. మందాకిని యాడ్ గురించి మర్చిపోండి. చేయాల్సిందంతా చేసి ఇప్పుడు కోపం తెచ్చుకుంటే ఏం లాభం? చూసింది చాలు, నెక్స్ట్ ఏం చేయాలో ఆలోచించు. ఏం చేయడం ఏంటి? ఎలాగైనా అనుకున్న యాడ్ని ఫినిష్ చేయాలి. గదేంది? గది జరిగే పని కాదు బ్రో. నిన్నేమో కూతురు చీగొట్టింది, ఇవాళ తల్లి ఎల్లగొట్టింది. ఇక అంతే. అలా ఎలా వదిలేస్తాంరా? వదిలేకేం చేస్తావు? అయినా యాడ్లో ఏముంది? ఆ అమ్మాయి కాకపోతే ఇంకొక అమ్మాయి. అసలు చక్కగా ఆవిడ ప్రపోజల్ కొప్పుకొనుంటే డబ్బుకి డబ్బు, యాడ్స్ క్యాడ్స్ వచ్చేవి. అవును బ్రో, నువ్వు అన్నంత మాత్రానగా పెరుమాల్ గడేమి ఊకే ఇడ్స్ పెట్టాడు. వాడేమి కామెడీ పీస్ కాదు, పెద్ద టెర్రర్ పీస్ వాడు. లేదురా, ఎందుకో నాకు మందాకినితో యాడ్ చేస్తామనిపిస్తుంది. బాబు, ఇప్పటికైనా కలలు కండం మాని. గాకలే గిట్లా మా కోపం వచ్చింది. రే, ఆ కళే లేకపోతే ఈ యాడే లేదురా. నాకు కళ రావడం స్టార్టింగ్ పాయింట్ అయితే, మందాకిని బొమ్మ సతీష్ గీయడం మనకి హోప్ అయితే, ఆ అమ్మాయి నిజంగా ఉండడం, మనల్ని కలవడం టర్నింగ్ పాయింట్. మందాకినితో యాడ్ ఫిల్మ్ అనేది మన క్రియేషన్ కాదురా, గాడ్స్ డెసిషన్. అందుకే ఆవిడ ఎంత మంచి ఆఫర్ ఇచ్చినా నేను నో అనగలిగాను. మందాకినితో జరిగినవి, జరుగుతున్నవి అన్నీ చూస్తుంటే మన జర్నీ ఆ యాడ్తో ముడిపడి ఉందని అర్థం కావట్లేదా? మన జర్నీ కాదు, నీ జర్నీ అని చెప్పు. ఏ రీతు, సతీష్ వల్ల ఈ యాడ్కి నేను ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉన్నాను. అర్థమైందిరా, కానీ వాళ్ళ మమ్మీ అంత స్ట్రాంగ్గా రిజెక్ట్ చేశాక మనం ఏం చేయగలం? డోంట్ వరీ, ఈరోజు నో అన్న ఆవిడ ఎస్ అనడానికి ఎంతో టైం పట్టకపోవచ్చు. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. ఎరా మొహం అలా పెట్టావు? బ్రో, నీకు డ్రీమ్ వచ్చిన కాడ నుంచి ఈ రోజు వరకు మొత్తం డ్రీమ్ అయిందనుకో, మస్తుగుంటదని ఆలోచిస్తున్నా. ఏడ్చోలేరా. గదే మిగిలింది నాకు. గా పెరుమాల్ గడు నన్ను ఏం చేస్తాడేమో బట్టే మజాగాడు.